వెల్కమ్ టు స్టడీ మెమరీ ఛానల్. ఈరోజు మనం సింధు నాగరికత గురించి పాయింట్ వైజ్ తెలుగులో చూద్దాం. ముందుగా కొంతమంది శాస్త్రవేత్తలు సింధు నాగరికత గురించి వాళ్ళ కాల పరిమితి ఏ విధంగా చెప్పారో ఈ పిక్చర్ ద్వారా చూద్దాం. సర్ జాన్ మార్షల్ క్రీస్తు పూర్వం 3250 నుంచి క్రీస్తు పూర్వం 2750 వరకు, మార్టిమిర్ వీలర్ క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1500 వరకు, డిపి అగర్వాల్ 2300 నుంచి 1750 వరకు, రామిలా థాపర్ 3500 నుంచి 1750 వరకు, రాబ్సన్ 2550 నుంచి 1500 వరకు. సింధు నాగరికతలోని ముఖ్యమైన అంశాలు పాయింట్ వైజ్ ఇప్పుడు చూద్దాం. హరప్పా, మొహంజోదారోలు పెద్ద నగరాలు కాగా లోథాల్, రూపార్లు చిన్న నగరాలు. సింధు పట్టణాలు ఎక్కువగా గల రాష్ట్రం గుజరాత్. మొత్తం దాదాపు 250 సింధు పట్టణాలు బయలుపడ్డాయి. సింధు నాగరికత కాలంలో రోడ్డు ప్రధానంగా 2 రకాలు. ప్రధాన వీధులు ఉత్తరం దక్షిణంగా ఉండేవి. ఉపవీధులు తూర్పు పడమరలుగా ఉండేవి. 4 వీధులు కలుసుకునే ప్రదేశంను ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటారు. హరప్పా, మొహంజోదారోలలో నగర వీధులు 90 డిగ్రీల కోణంలో ఖండించుకునేవి. దీనిని గ్రిడ్ పద్ధతి అంటారు. వీరు భవన నిర్మాణానికి టెర్రాకాట్ అనే కాల్చిన ఇటుకలను వాడారు. వీటి నిర్మాణాలలో ముఖ్యమైనవి మహా గొప్ప స్నానవాటిక. దీని అడుగు భాగాన జిప్సంను వాడారు. సింధు నాగరికత ప్రధాన లక్షణం డ్రైనేజ్ సిస్టమ్. భూగర్భ నీటి పారుదల వ్యవస్థ ఆనాటి సాంకేతిక ప్రతిభకు మైలురాయి లాంటిది. ఇంటిలోని మురుగునీరు మట్టి గొట్టాల ద్వారా కాల్వలోకి ప్రవేశించి చివరకు సింధు నదిలో కలిసేది. ఇక్కడ ఉన్న 3 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. సింధు నాగరికత పట్టణీకరణ, మహాస్నానవాటిక, డ్రైనేజ్ సిస్టమ్. సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తులు వ్యవసాయం, పశుపోషణ. వ్యవసాయానికి ఉపయోగించిన పనిముట్ల ఆనవాళ్లు కాళిబంగంలోని ఘగ్గర్ నది తీరంలో బయటపడ్డాయి. సాంస్కృతిక వ్యవసాయ పద్ధతులు బయల్పడిన ప్రదేశాలు లోథాల్, రంగాపూర్. గ్రీకులు ప్రతిని సిండర్ అని పిలిచారు. నాటి ప్రధాన ఓడరేవు లోథాల్. రెండవది సుర్కోటుడ. ప్రపంచంలో మొదట ఉపయోగించిన లోహం రాగి. టెర్రాకోటా, స్టియోటైట్ అనే మెత్తని రాయితో ముద్రికలు, సీల్స్ తయారు చేశారు. మెసపటోమియాలోని ఉష్, కిష్, ఉమ్మాలలో సింధు ముద్రికలు లభించాయి. ఎక్కువగా ముద్రికలు, సీల్స్ లభించిన ప్రదేశం లోథాల్. ముద్రికల మీద ఎక్కువగా కనిపించే జంతువు ఒంటి కమ్ము గల ఎద్దు. అలంకార ప్రియత్వంలో సింధు కాలం నాటి స్త్రీలకు ఏమాత్రం తీసిపోరు అని ఆర్సి మజుందార్ పేర్కొన్నారు. చదరంగం, నాట్యం, సంగీతం, జూదం, ఈత పందెంలు వీరి నినాదాలు. ప్రపంచంలో మొట్టమొదటి వెండిని ఉపయోగించినది సింధు ప్రజలు. అత్యుత్తమ విద్యుత్ వాహకం వెండి. రథపందెం సింధు ప్రజలకు తెలియని వినోదం. సింధు ప్రజలు ప్రకృతి శక్తులైన అమ్మతల్లి, పశుపతులను ఆరాధించారు. ఇక్కడ పిక్చర్స్ చూసినట్లయితే పురుషదేవుడు పశుపతి ఈజ్ ఫస్ట్ పిక్చర్, లాస్ట్ పిక్చర్ ఈజ్ అమ్మతల్లి. పశుపతికి శివుడు అని నామకరణం చేసినది మార్షల్. పశుపతి చుట్టూ పులి, ఖడ్గమృగం, ఏనుగు, దున్నపోతు, గేదె, క్రింది భాగంలో 2 జింకలు కలవు. సింధు ప్రజలు ఆరాధించిన పక్షి పావురం. సింధు ప్రజల చిహ్నం స్వస్తిక్. నాజీ పార్టీ గుర్తు కూడా స్వస్తిక్. సెకండ్ పిక్చర్ చూసినట్లయితే స్వస్తిక్ గుర్తుని చూడొచ్చు. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి, చిత్రలిపి, పిక్టోగ్రఫీ, బోస్ట్రోఫౌడాన్, సర్పలేఖనం. హరప్పా లిపి మొదటి నమూనాను 1853లోను తర్వాత 1923లో కనుగొనబడింది. సింధు లిపి ద్రావిడ లిపికి దగ్గర సంబంధం ఉందని ఫాదర్ సారస్ పేర్కొన్నారు. ఇండో ఆరియన్ భాషతో సంబంధం కలదని ఎస్ఆర్ రావు పేర్కొన్నారు. కంప్యూటర్ సహాయంతో సింధు లిపిని పరిశీలించినది ఐరావత్ మహదేవన్. దాదాపు 400 గుర్తులు బయల్పడ్డాయి. పురపాలక సంఘాలు పాలించి ఉండవచ్చు అని జేఎన్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. మత ప్రవక్తలచే పాలించబడిందని పిగాట్ పేర్కొన్నారు. పూజారులు పాలించినట్లు డిడి కోశాంబి, వర్తకులు పాలించినట్లు ఎస్ఆర్ వర్మ పేర్కొన్నారు.
సింధు నాగరికతకు ఉత్తరాన మండా, దక్షిణాన దైమాబాద్, తూర్పున అలంగీర్పూర్, పశ్చిమాన సుట్కోజండర్. రైట్ సైడ్ పిక్చర్లో చూసినట్లయితే ఆ ప్లేసెస్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా హరప్పా నగరం గురించి తెలుసుకుందాం. 1921లో దయారాం సహానీ త్రవ్వకాలలో బయల్పడిన తొలి పట్టణం. 1921-34 వరకు హరప్పాలో తవ్వకాలు జరిపిన వారు ఎంఎస్ వాట్స్. హరప్పా ప్రస్తుతం పాకిస్తాన్లోని మౌంట్ గోమరీ జిల్లాలో రావి నది ఎడమగట్టున కలదు. 12 కాంస్య దర్పణాలు హరప్పా నగరంలో లభించాయి. రాతితో అతి చక్కగా మలిచిన నటరాజ విగ్రహం. సెకండ్ పిక్చర్. ఎరుపు రాతితో చెక్కిన నగ్నంగా ఉన్న పురుషుని ఛాతీ భాగం, దీనినే యక్షుని విగ్రహంగా భావిస్తారు. థర్డ్ పిక్చర్. ఋగ్వేదంలోని 6వ మండలంలో హరియుప్రియంగా పేర్కొనబడింది. హెచ్చ ఆకారంలో గల శ్మశాన వాటిక, చెక్కతో చేసిన శవపేటిక, వంటి కమ్ము ఎద్దుముద్రిక హరప్పా నగరంలో బయటపడిన వస్తువులు. మట్టి ఇటుకలతో నిర్మించిన ద్వార ప్రాంగణం, రక్షణ గోడ బయటపడ్డాయి. ఎక్కువ ధాన్యాగారాలు 12 బయటపడ్డాయి. చివరి పిక్చర్లో చూసినట్టయితే ధాన్యాగారాల యొక్క 6+6 టోటల్ 12 ఆ పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. హరప్పా తర్వాత 1922లో ఆర్డి బెనర్జీ తవ్వకాలలో బయటపడిన రెండవ పట్టణం, అతిపెద్ద పట్టణం మొహంజోదారో. ఇంగ్లాండ్లోని లాంగ్ షైర్ను పోలి ఉంటుంది. మొహంజోదారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ, ఆంగ్లంలో ది ప్లేస్ ఆఫ్ డెడ్ లేక ది మౌంట్ ఆఫ్ ది డెడ్ అంటారు. మరొక పేరు నఖ్లిస్తాన్ అనగా సింధీ భాషలో ఉద్యానవనం అని అర్థం. పాక్లోని లార్కానా జిల్లాలో సింధు నది కుడివడ్డున సింధు రాష్ట్రంలో కలదు. మహాస్నానవాటిక బయటపడింది మొహంజోదారోలో. దీనికి ఉత్తర, దక్షిణ దిశలలో మెట్లు కలవు. ఇది వెలికి తీసినది సర్ జాన్ మార్షల్. దీని పొడవు 39, వెడల్పు 23, లోతు 8 అడుగులు ఉంటుంది. అతిపెద్ద ధాన్యాగారమైన హమాం, దీన్ని వెలికి తీసినది మార్టిమర్ వీలర్. 7 సార్లు వరదలకు గురైన నగరం మొహంజోదారో. మొహంజోదారోలో గుర్తించినవి ఓడబొమ్మ, పక్షుల అలంకరణ ఉన్న సీల్, కంచుతో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం. థర్డ్ పిక్చర్. పశుపతి మహాదేవుని ముద్ర, లింగ, యోని, మర్మాంగాల పూజకు సంబంధించిన ఆనవాళ్లు, మెసపటోమియాకు చెందిన నేసిన నూలు వస్త్రపు గుడ్డముక్క, గడ్డపు మనిషి బొమ్మ, 2 రాగి గొడ్డళ్ళు, సమావేశ మందిరం, అసెంబ్లీ హాల్, దేవాలయంగా గుర్తించిన భవనం. ఇవన్నీ మొహంజోదారోలో గుర్తించినవి. చన్హుదారో. 1931లో ఎంజి మజుందార్, 1935లో మాకేలో త్రవ్వకాలు జరిపిన ప్రాంతం. మొహంజోదారోకు దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింధు నదికి ఎడం ఒడ్డున కలదు. కోట, రక్షణ గోడ లేని ఏకైక నగరం చన్హుదారో. చన్హుదారోలో గుర్తించినవి సిరాబుడ్డి, పూసల తయారీ పరిశ్రమ, ముత్యాల పరిశ్రమ, పెదాలకు రాసుకునే రంగు, నెమలి బొమ్మ, బొమ్మల కేంద్రం, కుక్కపిల్లిని తరిమినట్లు ఉన్న పచ్చి ఇటుకలు, ఖర్జూర, దానిమ్మ, అరటి పళ్లకు సంబంధించిన ఆధారాలు. కాలిబంగన్. 1953లో డాక్టర్ ఏ ఘోష్, 1961లో బీకే దాసర్, బీబీ లాల్లు కనుగొన్నారు. కాలిబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం. కాలిబంగన్ రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఘగ్గర్ నది ఒడ్డున కలదు. భారతదేశంలోనే మొదటిసారిగా వ్యవసాయం కాలిబంగన్లోనే ప్రారంభమైంది. కాలిబంగన్లో గుర్తించినవి భారతదేశంలోనే తొలిసారిగా నాగలితో సాగు చేసిన ఆనవాళ్లు, అగ్ని వేదికలు, ఒంటె ఎముకలు, మట్టి ఎముకల వేదికలు, నగిషితో కూడుకున్న ఇటుకలు బయటపడ్డాయి. లోథాల్. 1957లో ఎస్ఆర్ రావు, వాట్స్లు కనుగొన్నారు. లోథాల్ అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. నిర్మాణపరంగా మినీ హరప్పా అని పిలుస్తారు. ప్రపంచంలోనే తొలి టైడల్ ఓడరేవు గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో కలదు. సబర్మతి నదికి ఉపనదిగా బొగోవా నది ఒడ్డున ఉంటుంది లోథాల్. లోథాల్లో గుర్తించినవి కొలిచే ప్రమాణం, కొలబద్ద, స్కేల్, కాల్చిన మట్టితో చేసిన గుర్రబొమ్మ, క్రీస్తుపూర్వం 1800లో తొలిసారిగా వరిని పండించిన ఆనవాళ్లు, త్రాచు,
కంచురాడ్ లభించింది. సతీ ఆచారంకు సంబంధించిన తొలి ఆధారాలు, ప్రధాన ముఖద్వారాలు రోడ్డు వైపు గల ఏకైక పట్టణం, చెస్ బోర్డ్, లోహ పరిశ్రమలు, ఆభరణాలు తయారు చేసే దుకాణాలు, ఒక వర్తకుని గృహం, అందులో 12 స్నానపు గదులు లోథాల్లో కలదు. సింధు నాగరికతకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. హరప్పా పూర్వ సంస్కృతి, హరప్పా సంస్కృతి 2 దశలుగా గల నగరాలు కాలిబంగన్, బన్వాలి. సింధు నాగరికత విస్తీర్ణం 12,99,600 చదరపు కిలోమీటర్లు. 1826లో తొలిసారిగా సింధు నాగరికతను హరప్పా ప్రాంతంలో కనుగొన్నవారు చార్లెస్ మోర్సన్. 1831లో అలెగ్జాండర్ బర్న్స్ సింధు నాగరికతను గూర్చి తెలిపారు. 1856లో జేమ్స్ బర్టన్ సోదరులు కరాచీ నుంచి లాహోర్కు రైలు మార్గం వేసినప్పుడు కనుగొన్నారు. 1920లో బ్రిటిష్ వారు వాయవ్య భారతదేశంలో రైల్వే లైన్లను నిర్మిస్తున్నప్పుడు వారికి ఒక నాగరికతకు చెందిన కొన్ని వస్తువులు లభ్యమైనవి. కొంచెం సేపు వీడియోని పాజ్ చేసి మిగిలిన ప్రదేశాల గురించి చూడండి. ఏ సంవత్సరంలో ఎవరు కనుగొన్నారు, ప్రస్తుత ప్రదేశం ఏమిటి, ఏ నది ఒడ్డున ఏ వస్తువులు గుర్తించబడ్డాయి. చివరగా సింధు నాగరికత ఎలా పతనమైందో తెలుసుకుందాం. సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్ర కారణమని మార్టిమర్ వీలర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు కారణమని మార్షల్, రాబర్ట్ రైక్స్, డిఎఫ్ డేల్ అభిప్రాయపడ్డారు. వాతావరణంలో వచ్చిన మార్పులు అని డిడి కౌశాంబి పేర్కొన్నారు. అంతర్గత సమస్యలు, అనాగరికల దాడులు గార్డెన్ చైల్డ్ వర్ణించారు. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.